విజయధనస్సు దేవాస్త్రాలలో ఒకటి. అది అపరాజేయ ఆయుధం. అలాంటి ఆయుధం కర్ణుడికి ఎలా వచ్చిందో తెలుసా? విజయధనస్సు విశ్వకర్మ ఇంద్రుడి కోసం తయారు చేశాడు. దానితో ఇంద్రుడు అసురులను సంహరించి విజయం పొందుతాడు. తరువాత దాన్ని పరశురాముడికి ఇస్తాడు. దానితో 21 సార్లు భూమండలం తిరిగి క్షత్రియులను సంహరిస్తాడు పరశురాముడు. దానిని ఇష్టంగా భద్రపరుస్తాడు. దాని తర్వాత పరశురాముడి దగ్గర విద్య నేర్చుకున్న ప్రియశిష్యుడు కర్ణుడి వీరత్వానికి మెచ్చి విజయధనస్సును ఇస్తాడు. కానీ ఈ విజయధనస్సు తన యజమాని చేతిలో ఉన్నప్పుడే శక్తి పనిచేస్తుంది. దీనితో ఈ భూమినే నాశనం చేయొచ్చు. దీని నుండి వచ్చే బాణాలు అగ్నిలావాలా వస్తాయి. కురుక్షేత్ర యుద్ధంలో కర్ణుడు ఈ విజయధనస్సు ఉపయోగించి అర్జునుడికి సమానంగా పోరాడుతాడు. పాండవుల సైన్యం మొత్తం అంతం చేస్తాడు. కర్ణుడి వీరత్వం చూసి అర్జునుడు కూడా భయపడతాడు. కానీ పరాజయం లేని ఆయుధం ఉన్నప్పటికీ కర్ణుడు ఎందుకు ఓడిపోయాడో నెక్స్ట్ వీడియోలో చూద్దాం.